గీతాంజలి మృతిలో రోజు పోయే కొద్దీ ఆ స్టేట్మెంట్లంటే చూస్తుంటే అర్థమవుతున్నది ఒకటే. అమ్మాయి సంబరంగా విషయం చెప్పింది. చెప్పేటప్పటికి దాన్ని వైసీపీ వాళ్ళు బాగా వినియోగించుకున్నారు. ఎందుకంటే జగన్కి పాజిటివ్ కదా అన్నటువంటిది వాళ్ళ సోషల్ మీడియా గ్రూప్స్లో బాగా షేర్ చేశారు, వెనకాల మ్యూజిక్ అది పెట్టి. దాంతో అది బాగా వైరల్ అయింది. అది తెలుగుదేశం వాళ్ళకి కడుపు పండింది. ఇక దెమ్లు ముమ్లు లమ్లు భాషతోనే పోస్టులు పెట్టారు. అది చూశాక ఈ అమ్మాయి షాక్కు గురైంది. అందులో ఈ అమ్మాయిని అభినందిస్తా పెట్టినటువంటి కుటుంబ సభ్యులతో పంచుకుంది. కానీ ఇలాగ బూతులతో పెట్టినటువంటి వాటిని ఎలా తీయించాలని తన స్నేహితులతో ఫోనుల్లో మాట్లాడింది. తన భర్త అడిగాడు, ఏడుస్తూ ఉన్నప్పుడు తన భర్త ఇచ్చాడు కదా స్టేట్మెంటు, అమ్మాయి ఏడుస్తుంది రాత్రిపూట టైంలో, ఏందమ్మా నువ్వు ఫోన్ పెట్టుకుని నేను చెప్పాను అన్నటువంటిది. ఏంటి అంటే ఫ్రెండ్స్ని అడిగింది, ఇది ఎట్లా తీయించాలి ఇవి అన్నటువంటిది. అది మనం తీయించలేము వాళ్ళతో అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇట్లా పోలీస్ కంప్లైంట్లు ఇవ్వాలి, ఇదంతా చేయాలి, వాళ్ళు తర్వాత పెట్టాలి, ఇదంతా చాలా తతంగా ఉంటుంది అన్నట్టు. దాంతో ఇక అది తీయించలేము. అది తన బంధువుల్లో తన ఫ్రెండ్స్ సర్కిల్స్లోనే తన మీద ఇట్లాంటి దుర్భాషలు అయ్యేటప్పటికి తట్టుకోలేకపోయింది. ఒక సాధారణ యువతి, సామాన్య కుటుంబం, పేద కుటుంబం నుండి వచ్చినటువంటి రకంగా చెప్పాలంటే దిగువ మధ్యతరగతి కుటుంబం, పేదరికం అనడానికి వీలేదు, దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి యువతి తట్టుకోలేకపోయింది. 2 బిడ్డల తల్లి ఆ మానసిక వేదన భరించలేక ఈ ఆత్మహత్య చేసుకుందన్నటువంటి విషయం స్పష్టమవుతుంది. ఫ్రెండ్స్తో అడిగి కూడా ఆ కామెంట్లు ఆమెను హర్ట్ చేసే అన్నటువంటి విషయం తేలుతోంది.